కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలం బ్రాహ్మణపల్లిలో మల్లెపల్లె రితీష్ అన్న పాదయాత్ర ముగింపు వేడుకలు నియోజకవర్గంలో కలసపాడు, కాసినాయన, పోర్మామిల్, బీగూడూర్, బద్వేల్ మున్సిపాలిటీలో ముగించుకొని గోపవరం మండల బ్రాహ్మణపల్లిలో 7 మండలాల పార్టీ అధ్యక్షులు, టీడీపీ సీనియర్ నాయకులు, టీడీపీ కార్యకర్తలు జేజేల మధ్య పాదయాత్ర గ్రామ మధ్యలో జెండా ఆవిష్కరించి అనంతరం పాదయాత్ర గుర్తుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆనం నారాయణ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తర్వాత పూర్వం వల్ల ఆ 3 మండలాలు పెద్దది. మనం అక్కడ ప్రాంతానికి ఖచ్చితంగా మనం ఒక పరిశ్రమ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఈ చెరువులన్నీ నింపాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకా అనేక విషయాలు, మౌలిక సదుపాయాలు పల్లెల్లో లేవు. తర్వాత అన్నిటికంటే తీవ్రమైన సమస్య బద్వేల్లో అయితే భూ సమస్య. ఇంతవరకు 2 సార్లు సవాల్ ఇస్తే దాని గురించి మాట్లాడే ఊసే లేదు. న్యాయ పోరాటం చేసేది ముందు ఈ యంత్రాంగం అంతా దాన్ని డైరెక్ట్గా ఆన్లైన్లో పెండింగ్ పెట్టేశారు. కానీ ఈరోజు ఆక్యుపేషన్లో ఎవరున్నారు? అందుకే మేము చెప్పాం, ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో దీనికి రీసర్వే చేసి అర్హులందరికీ, పేదవాళ్ళందరికీ వాళ్ళ కోల్పోయిన భూమి కానీ ఏదైనా భూమి కానీ పంచే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఇక్కడున్న మేము కార్యకర్తలు అందరం తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, ఈ అనేక సమస్యలు డీటెయిల్డ్గా నేను ఇందాకే చెప్పాను, ప్రెస్ మీట్లో త్వరలో అందరు నాయకులతో కూర్చొని ఇస్తాను. నాకు సహకరించిన కార్యకర్తలు, ప్రజలు, వాస్తవంగా అయితే ఈ ఆర్తి ఇచ్చిన అక్క చెల్లెలు కానీ, అభిమానించిన అన్నదమ్ములు కానీ, తన బిడ్డ అనుకొని పలకరించి వాళ్ళ ఆప్యాయంగా తీసుకున్న అవ్వాతాత కానీ, లేదా నాతో నడిచిన వాళ్ళందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా. వీళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని మీ అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే ప్రజాసేవ అనేసి ఆ రోజు పెద్దాయన వీరారెడ్డి గారు నిలబడ్డారు, మా కుటుంబం కూడా నిలబడింది. వీళ్ళ బాధలు చూస్తే వాస్తవంగా అయితే మనం కదలాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతం అంతా మనందరం నిజంగా కానీ నడక ఇది కాదు, ఎంతో నేర్చుకున్నాం. నాతో పాటు వచ్చిన ప్రతి దగ్గర కానీ పల్లెల్లో కానీ డీటెయిల్డ్గా రాసుకున్నాం. ఒక డైరీలాగా రోజువారీగా ఏం జరిగిందో కూడా రిలీజ్ చేస్తాను. ఒక ప్రణాళిక లాగా, ఒక ప్లానింగ్ లాగా ఉంది. ఇంతకుముందు కూడా గత ప్రభుత్వంలో కూడా ప్రణాళికగా ఈ 83 ఎంఐ ట్యాంకులకి 5 టీఎంసీ శాశ్వత జీవో కావాలి సార్, శాశ్వత జీవో ఇస్తే ఎలా ఉంటుంది అనే దానికి పరిష్కరించేదానికి నీళ్లు పుష్కలంగా కానీ డ్యాంలో ఉంటే ఎప్పటికీ మనకు వచ్చే పరిస్థితి ఉంది. పైన మైదుకూరు కానీ లేదంటే శ్రీశైలం నుంచి వచ్చిన వాళ్ళందరూ 2 కార్లు 3 కార్లు పండిస్తున్నారు. కానీ ఇక్కడ ఇంకా మాకు పరిస్థితి లేదు సార్. ఈరోజు ఒక గూట్లోనే ఒక ముఖ్యమంత్రి, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా ఈ ప్రాంతంని ఏ కన్నుతో చూస్తున్నారు అనేది ఈ కడప జిల్లా వాసిగా కూడా మేము అడగాల్దలుచుకున్నాం. అందుకే ప్రజల్లో తీసుకెళ్తున్నాం ఇది. ఎందుకంటే మా ప్రాంతానికి సాగు త్రాగుతో పాటు పరిశ్రమ ఇస్తా అని ఆ రోజు మా యువ నాయకుడు లోకేష్ గారు పాదయాత్రలో హామీ ఇచ్చినాడు. ఆ స్ఫూర్తిలో ఆ రోజే నేను పాదయాత్ర చేస్తాను మాటిచ్చాను. మన కడప జిల్లాలో మాట ఇస్తే మాట నిలబెట్టుకునే బాధ్యత మనందరికీ ఉంది.